ఆసియా క్రీడలు ఆసియా క్రీడలు 1951లో న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఆసియా క్రీడల పితామహుడు జియాన్ సోంగ్ది. ఆసియా క్రీడలు 4 సంవత్సరాలకొకసారి జరుగుతాయి. క్రీడాకారులకు ఇబ్బంది కలగకుండా 2 ఒలింపిక్ క్రీడల మధ్య కాలంలో ఆసియా క్రీడలను నిర్వహిస్తారు. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రోత్సాహంతో ఆసియా క్రీడలు ప్రారంభమయ్యాయి. మొదటి ఆసియా క్రీడలను భారత రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1951వ సంవత్సరంలో న్యూఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో ప్రారంభించాడు. మొదటి ఆసియా క్రీడల్లో 11 దేశాలకు చెందిన 489 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మొదటి ఆసియా క్రీడల నినాదం ఎవర్ ఆన్వర్డ్. ఈ నినాదాన్ని ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ. 16 కిరణాలతో కాంతివంతంగా ఉదయిస్తున్న సూర్యుడితో గొలుసుకట్టుగా ఉన్న 11 వృత్తాలు 11 దేశాలకు చిహ్నంగా ఆసియా క్రీడల పతాకాన్ని రూపొందించారు. భారతదేశం ఇప్పటి వరకు 2 సార్లు 1951లో జరిగిన మొదటి ఆసియా గేమ్స్ ను మరియు 1982లో జరిగిన 9వ ఆసియా గేమ్స్ ను నిర్వహించింది. మొదటి ఆసియా క్రీడల్లో భారతదేశం 15 బంగారు, 16 రజత, 20 కాంస్య పతకాలతో మొత్తం 51 పతకాలను గెలుచుకొని పతకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. మొదటి ఆసియా క్రీడల్లో 60 పతకాలతో జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన 17వ ఆసియా క్రీడల్లో భారతదేశం 11 బంగారు, 10 రజత, 36 కాంస్య పతకాలతో మొత్తం 57 పతకాలు సాధించి పతకాల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు జరిగిన ఆసియా క్రీడల్లో 1990లో చైనాలోని బీజింగ్లో జరిగిన 11వ ఆసియా క్రీడల్లో అతి పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. కేవలం 1 బంగారు, 8 రజత, 14 కాంస్య పతకాలతో పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. 2010లో జరిగిన ఆసియా క్రీడల్లో మొదటిసారిగా క్రికెట్ను ప్రవేశపెట్టారు. 2010 ఆసియా క్రీడల్లో క్రికెట్లో బంగారు పతకాన్ని బంగ్లాదేశ్, రజత పతకాన్ని ఆఫ్ఘనిస్తాన్, కాంస్య పతకాన్ని పాకిస్తాన్ గెలుపొందాయి. 2014 ఆసియా క్రీడల్లో క్రికెట్లో బంగారు పతకాన్ని శ్రీలంక, రజత పతకాన్ని ఆఫ్ఘనిస్తాన్, కాంస్య పతకాన్ని బంగ్లాదేశ్ గెలుపొందాయి.